స్పీకర్ను కలిశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ నెల 23న తన ముందు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో గడువుకు ముందే స్పీకర్ను కలిశారు కడియం. వివరణ ఇవ్వడానికి తనకు మరింత సమయం కావాలని లేఖ అందించారు. కడియం లేఖపై సానుకూలంగా స్పందించారు స్పీకర్. మరోవైపు దానం నాగేందర్కు కూడా ఇప్పటికే నోటీసులు అందాయి. 23న దానం నాగేందర్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, కొద్దిసేపటి క్రితం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ ని కలిశారు. స్పీకర్ ని కలిసి తాను 23న హాజరు కావడం లేదు, మరికొంత సమయం ఇవ్వాలని ఆయన అడిగారు. ఇప్పటికే 23న హాజరు కావాలని దానం నాగేందర్ తో పాటు కడియం శ్రీహరి కూడా నోటీసులు ఇష్యూ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల వ్యవహారానికి సంబంధించి అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు 4 వారాల్లోగా ఈ కేసును పరిష్కరించాలని స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్పీకర్ ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో మొత్తం నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన వివరణ తీసుకున్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ అయింది. తీర్పు రిజర్వ్ లో ఉంది. కేవలం 2 ఎమ్మెల్యేల విషయంలోనే ఇంకా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సింది. ఇప్పటికే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో గతంలో సమయం అడిగారు. ఆ సమయం కూడా స్పీకర్ ఇచ్చారు. కానీ తాజాగా సుప్రీంకోర్టు గడువు విధించిన నేపథ్యంలో వారం రోజుల్లోగా కేసును పరిష్కరించాలి అంటూ 4 వారాలు వాయిదా వేశారు. సో స్పీకర్ వడివడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీళ్ళని తీసుకున్న వివరణ అనర్హత వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో కడియం శ్రీహరి దానం నాగేందర్ వివరణ అడగాలని, ఈ నెల 23న తన వద్ద హాజరు కావాలని స్పీకర్ ఇప్పటికే నోటీసులు ఇష్యూ చేశారు. ఈ నోటీసులకు సంబంధించి ముందుగానే ఈ రోజు కడియం శ్రీహరి కొద్దిసేపటి క్రితం స్పీకర్ ని కలిశారు. తనకు మరికొంత సమయం కావాలి వివరణ ఇవ్వడానికి. రేస్ చేసిన ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి బీఆర్ఎస్ కి సంబంధించిన ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వాలంటే తనకు కొంత సమయం కావాలని చెప్పినట్లు తెలిసింది. దీంతో స్పీకర్ సానుకూలంగా స్పందించి సమయం ఇవ్వడానికి కూడా ఆయన అంగీకారం తెలిపినట్టు తెలిసింది. ఇక దానం నాగేందర్ కు సంబంధించి దానం నాగేందర్ రాజీనామా చేస్తారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఆయన ఎందుకంటే ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన తర్వాత ఆ వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నేపథ్యంలో అతనికి ఎవిడెన్స్ కాంక్రీట్ ఎవిడెన్స్ ఉన్న నేపథ్యంలో అతని పైన వెయిట్ తప్పదని భావిస్తున్న నేపథ్యంలో నిన్న ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఆయన నేరుగా స్పీకర్ ని కలిసి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కానీ ఇప్పటికీ దానం నుంచి అయితే క్లారిటీ లేదు. ఆయన స్పీకర్ నోటీసులకు స్పందించి కేవలం వివరణ ఇస్తారా లేదా రాజీనామా ఇస్తారనే విషయంలో ఆయన ఇంకా స్పందించలేదు. కానీ 23న నేరుగా హాజరవడానికి ఆయన ఏర్పాట్లు చేసుకున్నట్లయితే సమాచారం. ఆ ఏర్పాట్ల విషయంలో ఏం చేస్తారా, వివరణ ఇస్తారా, రాజీనామా చేస్తారా అనే పైన ఇంకా ఉత్కంఠత కొనసాగుతున్నాయండి. రైట్, థ్యాంక్ యూ రమేష్. స్పీకర్ను కలిశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ నెల 23న తన ముందు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో గడువుకు ముందే స్పీకర్ను కలిశారు కడియం. వివరణ ఇవ్వడానికి తనకు మరింత సమయం కావాలని లేఖ అందించారు. కడియం లేఖపై సానుకూలంగా స్పందించారు స్పీకర్. మరోవైపు దానం నాగేందర్కు కూడా ఇప్పటికే నోటీసులు అందాయి. 23న దానం నాగేందర్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోచారం శ్రీనివాసరెడ్డి విచారణ జరగగా కాసేపట్లో అరికెపూడి గాంధీ అనర్హత పిటిషన్పై విచారణ జరగనుంది.